హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూస్తున్నటువంటి 10 రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లలో ఇన్ని రకాల ఉద్యోగాలు మనకి 108 రకాలైనటువంటి ఉద్యోగాలకే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అంటే నార్మల్గా ఇది ఒక డిపార్ట్మెంట్, ఇది ఒక డిపార్ట్మెంట్ అనమాట. ఇందులో మనకి 18 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయి. ఆ 18 రకాల ఉద్యోగాలకి మనకి ఏజ్ లిమిట్ 56 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ 18 రకాల ఉద్యోగాలకి 75,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తారనమాట. అంటే ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్, ఇవి మొత్తం కూడా మనకి ఉద్యోగాలు అనమాట. వాటికి సంబంధించినటువంటి సాలరీస్ ఇవి. ఇందులో మనకి స్టాఫ్ నర్స్ ఎందులో ఉన్నాయంటే, ఇక్కడ చూస్తున్నటువంటి ఈ క్లినికల్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇందులో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్, ఈ విధంగా మనకు మెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మొత్తం కూడా మనకు 21 అయితే ఉన్నాయి. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 56 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి 50,000 రూపాయల పర్ మంత్ సాలరీ అయితే జీతం అయితే ఇస్తారనమాట. ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. జస్ట్ నార్మల్గా మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెరిట్ని బట్టి వాళ్ళు మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వీడియోలోకి అయితే మొత్తం టోటల్గా ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయి అనేది అయితే మనం మొత్తం ఇప్పుడు 108 ఉద్యోగాల గురించి అయితే తెలుసుకుందాము. ఇవి తెలుసుకునే కంటే ముందు మీతో నేనైతే ఒకటి చర్చించుకోవాలండి. అదేంటి అని అంటే, నార్మల్గా మనకి లాస్ట్ వీడియో మనకి ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటిది. రేపే లాస్ట్ డేట్ అని చెప్పేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏఎన్ఎం జిఎన్ఎం అని చెప్పేసి ఒక వీడియో చేశాం కదా. ఈ వీడియో గురించి మీతో కొంచెం ఒక 1 మినిట్ అయితే నేను చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అని అంటే, నేను నార్మల్గా చూడండి, సాధారణంగా మనకి వెబ్సైట్లో ఏమి ఇచ్చారు అని అంటే, ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అని ఇచ్చారు, ఓకే. బట్ కానీ మనకి ఇక్కడ స్టార్ట్ డేట్ అండ్ అలాగే ఇండ్ డేట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. అది కూడా 5 జూలై 2024 మీరు ఇది గమనించాలి. ఇది ఒకటి ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ మెడికల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకి ఇక్కడ పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాలింగ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టార్ట్ డేటు అండ్ అలాగే ఇండు డేట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే జూలై 3 తారీఖు ఇండు డేట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మనకి స్టాఫ్ నర్స్ పోస్టులకు కూడా ఇక్కడ ఇండు డేట్ ఒకటి ఇవ్వడం జరిగింది 5 తారీఖు వరకు, జూలై 5 తారీఖు వరకు. అంటే మనకి నియర్ బై ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మెడికల్ ఆఫీసర్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏదైతే డేట్ ఉందో ఆ డేట్కు నియర్ బై మనకు ఇండు డేట్ ఇవ్వడం వల్ల మనం ఏమనుకోవాలో అసలు ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. అంటే ఈ వెబ్సైట్లో మనం దేనికోసం పిలిచినట్టు ఒకసారి మీరే అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెప్పాను అని అంటే, నేను మన వాళ్ళు ఎవ్వరు కూడా ఉద్యోగాన్ని మిస్ కావద్దు అనేటటువంటి ఒక ఫీలింగ్తో, అంటే ఒక ఆలోచనతో మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది. కానీ మిమ్మల్ని మిస్గైడ్ చేయాలని కానీ, లేదంటే నాకేదో పెద్ద వ్యూస్ రావాలని చెప్పేసి అని కానీ, ఆ వీడియోతో నాకు ఎలాంటి లక్షలు డబ్బులు ఏం రావు, వేలలో డబ్బులు ఏం రావండి. ఏంటంటే జస్ట్ మీరు ఎవరు కూడా ఉద్యోగాన్ని కోల్పోద్దనే ఒక ఆలోచనతోటి నేను తెలియజేయడం జరిగిందనమాట. అంటే నార్మల్గా మనకు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవ్వలేదు కదా. మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగాలకు మనకు డేటు అండ్ అలాగే స్టాఫ్ నర్స్ సంబంధించిన డేటు ఈ రెండు కూడా దగ్గర ఉండడం వల్ల మన వాళ్ళకి ఒకసారి అయితే చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఒకవేళ ఇదే కనుక మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ అయ్యి ఉంటే ఒకవేళ మీరైతే ఉద్యోగాన్ని అయితే కోల్పోయే వాళ్ళే కదా చాలామంది అయితే. ఇది మేజర్గా ఇది అయితే దృష్టిలో పెట్టుకొని మీకు తెలియజేయడం అయితే జరిగింది. ఇంకొక విషయం అండి, నేను ఒకవేళ నిజంగానే వ్యూస్ కోసమే కనుక మీకు ఈ తప్పుడు సమాచారాన్ని, అంటే ఇది తప్పుడు సమాచారం అని ఎప్పుడు తెలిసింది, మనం వాడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, అంతవరకే తెలియదు కదా. అయితే ఈ యొక్క సమాచారాన్ని నేను కనుక వ్యూస్ కోసమో లేదా మరో దేనికోసం డబ్బుల కోసం కనుక చేసి ఉంటే, నేను కింద కామెంట్ బాక్స్లలో అంటే మీరు కామెంట్ చేయడానికి అవకాశం లేకుండా కామెంట్స్ని ఆఫ్ చేసి పెట్టుకునేవాడిని. ఇంకొక విషయం, మన వాళ్ళు ఎవరు అక్కడికి వెళ్ళినప్పుడే ఈ డేట్ వచ్చేసి ఫేక్ డేట్ అంట. మరొక డేట్ని అయితే వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగిందని చెప్పేసి కామెంట్ చేసిన వెంబడే నేను ఆ కామెంట్ను కూడా వెంబడే పిన్ చేసి పెట్టాను ఆ వీడియో కింద, కామెంట్ బాక్స్లో. ఎందుకంటే ఎవరైనా ఆ వీడియో చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చూసి మళ్ళీ అక్కడికి ఎవరు కూడా వెళ్ళకుండా ఉండాలని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో నేను పిన్ చేసి పెట్టాను. ఎందుకు చేసి పెట్టానండి, అది ఒకవేళ నేను నిజంగానే అది వైరల్ కావాలని చెప్పేసి అనుకుంటే నేను అవన్నీ చేసేవాడిని కాదు కదా. కొంచెం నన్ను అపార్థం అయితే చేసుకోకండి. ఎందుకనంటే మీరెవరు కూడా ఉద్యోగాన్ని మిస్ కావద్దని ఒకే ఒక ఆలోచనతో తెలియజేయడం అయితే జరిగింది నేను. మీరు కూడా ఒకసారి అయితే ఆలోచన చేయండి. మరి నేను చెప్పానని కాదు. ఇక్కడ మనకి ఈ స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ స్టార్ట్ డేట్, ఇండ్ డేట్ ఇవ్వడం జరిగింది కదా. మరి ఇవి దేనికోసం అని చెప్పేసి, స్టార్ట్ డేట్, ఎండింగ్ డేట్లు దేనికోసం అని చెప్పేసి ఆల్రెడీ మనకి
ఎవరైనా సరే సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయమని చెప్పేసి ఆల్రెడీ మనకు లాస్టే ఒక డేట్ అయితే ఇచ్చారో అది అయిపోయింది కూడా. మరి ఇది దేనికోసమని అసలు వాస్తవానికి ఇది మనం దేనికి అనుకోవాలి, అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనుకోవాలి, అసలు దేనికోసం అనుకోవాలి ఏంటి డేట్ అనేది. కాబట్టి సో ఎవరు కూడా మన యొక్క వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా అపార్థం అయితే చేసుకోకండి, అంటే తప్పుడుగా అయితే మీరు అనుకోకండి. సో నేను ఏం చేసినా సరే మీకోసమే నేను చేసేది వీడియోస్ అన్ని కూడా. మీరు ఎవరు కూడా ఉద్యోగాలు మిస్ కావద్దు అనేది నేను చేసేది, కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇంకొకటి మనకి నార్మల్గా థంబ్నెయిల్స్లలో సో జిల్లా పేరును పైన మెన్షన్ చేయమని అయితే చాలామంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా నేను అది జిల్లా క్యాడర్కి సంబంధించింది, అంటే జిల్లా లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఏ జిల్లాకు సంబంధించిందో సో ఆ జిల్లాకు సంబంధించినటువంటి పేరు అయితే నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే స్టేట్ లెవెల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే తెలంగాణకు సంబంధించినవి అయితే సో తెలంగాణవి పేరు అయితే నేను మెన్షన్ చేస్తాను. అండ్ అలాగే ఇండియా లెవెల్లో ఉన్నవైతే సో ఇండియా అని చెప్పేసి మనం పెట్టాల్సినటువంటి అవసరం లేదనమాట. సో అవి డైరెక్ట్ అయితే నేను తమిళస్ అయితే పెడతా ఉంటాను అనమాట. సో కాబట్టి మీరు కొంచెం అయితే అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకొని కింద కామెంట్ రూపంలో మీ యొక్క ఫీడ్బ్యాక్ని అయితే తెలియజేయండి. అండ్ ఎందుకు అని అంటే సో నార్మల్గా మీరు చాలామంది అయితే పెడతా ఉన్నారు, కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో నేనైతే ఒకటే అండి, సో నాకు దృష్టిలో ఏంటంటే మీరు ఎవరు కూడా ఏ ఉద్యోగాన్ని కూడా మిస్ కావద్దు అనేది ఒకే ఒక ఇంటెన్షన్ ఫీలింగ్తో, ఒకే ఒక ఆలోచనతో నేను ఆ వీడియో అయితే చేయడం జరిగింది. మరి ఏ ఉద్దేశం అయితే లేదు అందులో. సో కాబట్టి ఖచ్చితంగా అయితే ఆ వీడియో కింద ఈ వీడియో కింద మీ యొక్క ఒపీనియన్ అయితే సో కొంచెం కామెంట్ రూపంలో అయితే నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో ఇంకా ఏ విధంగా చేయాలో మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అయితే నేను ఖచ్చితంగా మాడిఫై చేసి మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పటికి సమాచారాన్ని. ఇదే అండి. అండ్ ఇప్పుడు మనము ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. సో మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఒక్క నిమిషం అండి, వెళ్ళే కంటే ముందు మరొకటి మీకు తెలియజేయాలన్నమాట. సో నార్మల్గా మనకి నేను అందులో కాల్ చేశానని చెప్పాను కదా. సో అదేంటి అని అంటే మనకు వాస్తవానికి అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఎక్కడ కూడా కాల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ అయితే దొరకలేదన్నమాట. జస్ట్ నేను రీసెర్చ్ చేస్తే నాకు ఒక వెబ్సైట్లో నాకైతే ఇదైతే ఈ నెంబర్ అయితే దొరికిందన్నమాట. సో కాబట్టి దీన్ని కాల్ చేయడం వల్ల నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాస్తవానికి అదే మేము ఏం పెట్టినా సరే మీ వెబ్సైట్లో పెడతాము, కాబట్టి మీరు వెబ్సైట్లోనే అప్డేట్ చేసుకోండి, వెబ్సైట్లో ఏది ఉంటే అదే ఫైనల్ అని చెప్పి చెప్పడం జరిగింది అది. సో కాబట్టి అది కూడా నేను వివరించిన. సో మనకి ఇక్కడ చూడండి, నేను అబద్ధం చెప్పిన అనుకుంటారు మీరు, ఎందుకనంటే సో ఇక్కడ మోహన్నారు రంగారెడ్డి, ఇక్కడ డిఎంహెచ్ఓ ఆఫీస్, ఇక్కడ మనకి మొబైల్ నెంబర్స్ అండ్ అలాగే టెలిఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట పర్టికులర్గా. సో అలాగే మనకి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించినటువంటిది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఈ యొక్క మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి మనం మాట్లాడవచ్చు అనమాట. సో అంటే నార్మల్గా మనకి సో అక్కడ అందులో అయితే లేదు. సో మొబైల్ నెంబర్ లేని పక్షంలో నేను ఏం చేశాను అంటే గూగుల్లో సెర్చ్ చేసాను అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఈ డాటా వచ్చింది అనమాట. సో ఈ డాటా రావడం వల్ల సో నేను ఇక్కడ నుంచి కాల్ చేయడం జరిగిందనమాట. ఇదే అనమాట. సో మీరు కాల్ కూడా మీరు ఫేక్ అని అనుకోవచ్చు, ఎందుకంటే మొబైల్ నెంబర్ లేదు, ఈయన ఇట్లా కాల్ చేసి మాట్లాడవచ్చు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో కాబట్టి ఆ క్లారిటీ కోసం అయితే మళ్ళీ నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఇక అంటే మెయిన్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇకపోతే మనం మెయిన్ వీడియోలోకి వచ్చినట్టయితే సో ఇక్కడ చూడండి మనకి సో నార్మల్గా ఇది తెలంగాణ వాళ్ళు అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి ఇండియా లెవెల్ పోస్టులు అనమాట. సో మరొకసారి చెప్తున్నా, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకి A to Z అయితే నేను వివరిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా స్పీడ్గా అయితే చెప్తాను అనమాట. సో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇకపోతే మనకి ఇక్కడ క్లినికల్ సైకాలజీ అనమాట. సో క్లినికల్ సైకాలజీలో మనకి ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. దీనికి 75,000 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. దీనిలో మనకి క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చేసిన వాళ్ళైతే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అందులో ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. అంటే నార్మల్గా ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కదానికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి, 2 years 5 years. సో కాబట్టి మీరు అయితే గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఉంటుంది, లేని వాళ్ళకి సెకండ్ ప్రియారిటీ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఆక్యుపేషనల్ థెరపీ అని చెప్పేసి సో ఈ ఉద్యోగాలు 7 ఉన్నాయి. వీటికి 75,000 రూపాయలు పర్ మంత్ శాలరీ. సో ఇందులో ఉడకంగా వాళ్ళు పీజీ చేసి ఉండాలన్నమాట. ఆక్యుపేషన్ థెరపీలో వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండి 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ సైన్స్ మెటీరియల్ అండ్ డెవలప్మెంట్, ఈ ఉద్యోగాలు 3 ఉన్నాయి. వీటికి 75,000 రూపాయల శాలరీ. అండ్ అలాగే వీళ్ళు పీజీ కూడా పాస్ అయి ఉండాలన్నమాట. సంబంధిత సబ్జెక్ట్లో వాళ్ళు పీజీ పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ సైన్స్. సో ఇది ఒక ఖాళీ ఉంది, మనకి పర్ మంత్ శాలరీ 75,000 రూపాయలు. సో వీళ్ళు కూడా సంబంధిత సబ్జెక్టులలో వీళ్ళు పీజీ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పీచ్ అండ్ హియరింగ్. సో వీటికి ఇవి 2 ఖాళీలు ఉన్నాయి. వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 75,000 పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ సంబంధిత సబ్జెక్టులలో వీళ్ళు పీజీ పాస్ అయి ఉండాలి.
వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే 5 ఇయర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్పెషల్ ఎడ్యుకేషను, ఈ పోస్టులు వచ్చేసి మనకి 4 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి కూడా 75,000 రూపాయలు అయితే పర్ మంత్ చెల్లిస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసి ఉండాలి. అంటే ఎంఈడి చేసిన వాళ్ళు, స్పెషల్ ఎడ్యుకేషన్లో ఎంఈడి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి లెక్చరర్ అనమాట. సో లెక్చరర్ డిపార్ట్మెంట్లో క్లినికల్ సైకాలజీలో వచ్చేసి మనకి 4 ఖాళీలు ఉన్నాయి. వీటికి 60,000 రూపాయలు పర్ మంత్ చాలా అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే క్లినికల్ సైకాలజీలో ఎంఫిల్ చేసిన వాళ్ళు వీటికి అర్హులు అనమాట, అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా అడగడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫిజియోథెరపీ అనమాట. సో ఇవి 5 ఉద్యోగాలున్నాయి. వీటికి కూడా 60,000 రూపాయలు జీతం అయితే ఇస్తున్నారు. ఇక ఫిజియోథెరపీలో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అండ్ అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆక్యుపేషనల్ థెరపీ. సో ఇవి వచ్చేసి మనకి ఒకటి ఖాళీ ఉంది. దీనికి 60,000 రూపాయలు అయితే పర్ మంత్ అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే మనకి ఆక్యుపేషనల్ థెరపీలో పీజీ చేసిన వాళ్ళు అండ్ అలాగే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు మెడికల్ సైన్స్ ఇవి ఒకటి ఖాళీగా ఉన్నాయన్నమాట, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు. సో వీరికి కూడా 60,000 రూపాయలు చాలా ఇస్తున్నారు. అండ్ ఎంబీబీఎస్తో పాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్పీచ్ అండ్ హియరింగ్. సో ఇందులో మనకి 2 ఖాళీలు ఉన్నాయి. వీటి కూడా సేమ్ 60,000 రూపాయల జీతము. అండ్ అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి స్పీచ్ అండ్ హియరింగ్లో పీజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్పెషల్ ఎడ్యుకేషను. సో ఇవి మనకు 4 ఖాళీలు, 60,000 రూపాయల జీతం. అండ్ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అంటే ఎంఈడి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అడల్ట్ ఇండిపెండెంట్ లివింగ్. సో ఇవి మనకి ఒకటైతే ఖాళీగా ఉంది. వీరు కూడా 60,000 రూపాయల జీతం అయితే ఇస్తున్నారు. సో ఎంఎస్సీ చేసిన వాళ్ళు లేదంటే ఎంటెక్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ పోస్టులు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, రిహాబిలిటేషన్ ఆఫీసర్స్ అనమాట డిపార్ట్మెంటు. సో వీటిలో వచ్చేసి మనకి క్లినికల్ సైకాలజీ 2 ఖాళీలు ఉన్నాయి. వీటికి కూడా 50,000 రూపాయల జీతం అయితే ఇస్తున్నారు. సో ఇందులో క్లినికల్ సైకాలజీలో పీజీ చేసిన వాళ్ళు అర్హులు అండ్ అలాగే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి థెరపిస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. సో 50,000 రూపాయలు అయితే పర్ మంత్ చాలా అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే వీటికి వచ్చేసి ఫిజియోథెరపీలో డిగ్రీ చేసిన వాళ్ళైతే అర్హులు అనమాట, విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ సైన్స్ సోషల్ వర్కర్. సో ఇవి వచ్చేసి మనకు ఒకటి ఖాళీగా ఉంది. సో అండ్ అలాగే వీరికి 50,000 రూపాయలు అయితే పర్ మంత్ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే మెడికల్ సైన్స్ సోషల్ వర్క్లో అంటే ఎంఈడి చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళైతే అర్హులు అనమాట. ఎంఈడి లేదా మెడికల్ సైన్స్ సోషల్ వర్కర్లో పీజీ చేసిన వాళ్ళు అర్హులు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ ఇందులో వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది. వీటికి కూడా 50,000 రూపాయలు పర్ మంత్ అయితే ఇస్తున్నారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందులో అంటే బీఈడి ఎంఈడి చేసి పీజీ చేసిన వాళ్ళైతే అర్హులు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడల్ట్ ఇండిపెండెంట్ లివింగ్, ఈ డిపార్ట్మెంట్లో వచ్చేసి 2 ఖాళీలు ఉన్నాయి. పర్ మంత్ 50,000 రూపాయలు జీతం ఇస్తారు. అండ్ అలాగే మనకి బీఈడి ఎంఈడి చేసిన వాళ్ళైతే అర్హులు అనమాట, వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట రిలేటెడ్ ఈ సంబంధిత సబ్జెక్టులలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లినికల్ అసిస్టెంట్ అనమాట. సో క్లినికల్ అసిస్టెంట్లో వచ్చేసి మనకి ఫిజియోథెరపీ 3 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటికి 50,000 రూపాయలు అయితే పర్ మంత్ చెల్లిస్తున్నారు. ఫిజియోథెరపీలో డిగ్రీ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఆక్యుపేషనల్ థెరపీ అనమాట, ఇవి 3 ఖాళీలు ఉన్నాయి, 50,000 రూపాయలు పర్ మంత్ శాలరీ. అండ్ అలాగే ఆక్యుపేషనల్ థెరపీలో డిగ్రీ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ సైన్స్ సోషల్ వర్కర్, ఇవి 2 ఖాళీలు ఉన్నాయి. అండ్ అలాగే 50,000 రూపాయలు పర్ మంత్ అయితే చెల్లిస్తున్నారు. ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండి బీఈడి లేదా బిఎస్డబ్ల్యూ, ఎంఎస్డబ్ల్యూ, ఎంఏ సోషల్ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. సో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ సైన్స్ అండ్ మెటీరియల్ డెవలప్మెంట్, ఇవి క్లినికల్ అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు అనమాట. ఈ 2 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి 50,000 రూపాయలు అయితే పర్ మంత్ అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో ఆర్థోటిక్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు, ఆర్థోటిక్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు లేదా బీఈ చేసిన వాళ్ళు అనమాట. సో బీఈ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, బీటెక్లో బీఈ చేసిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ సైన్స్ అనమాట. సో ఇవి ఒకటి ఖాళీగా ఉన్నాయి, ఇది ఫార్మసిస్ట్ ఉద్యోగాలు. సో వీళ్ళకి 50,000 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ డి ఫార్మసీ చేసిన వాళ్ళు లేదా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ డి ఫార్మసీ చేసిన వాళ్ళైతే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, బీ ఫార్మసీ చేసిన వాళ్ళైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మెడికల్ సైన్స్
ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకి కో ట్రైనర్ అనమాట, ఒక ఖాళీ ఉంది. వీటికి 50,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ విత్ బీఈడీ చేసిన వాళ్ళైతే ఎవరైనా సరే వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట రిలేటెడ్ సబ్జెక్టులలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడికల్ స్పెషల్ రెస్పెక్టివ్ కేర్, ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి నర్స్ అనమాట. నర్స్ ఒకటి ఖాళీ అయితే ఉంది. సో స్టాఫ్ నర్సు, ఇది 50,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. సో చూడొచ్చు మనకి దీనికి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, సో 2 years ఎక్స్పీరియన్స్, అంటే జిఎన్ఎం చేసి ఉన్న వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ అడిగారు. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. విత్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీచ్ అండ్ హియరింగ్. సో ఇవి వచ్చేసి మనకు 4 ఖాళీలు ఉన్నాయి. సో వీళ్ళు కూడా సేమ్ యాస్గా 50,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే వీళ్ళు బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనమాట సంబంధిత సబ్జెక్టులలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పీచ్ అండ్ హియరింగ్, ఇది వచ్చేసి ఒకటి ఖాళీగా ఉందన్నమాట. సో ఇది ఎలక్ట్రానిక్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అనమాట. సో ఇది వీళ్ళకి కూడా 50,000 రూపాయలు పర్ మంత్ సాలరీ. అండ్ బీఈ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎవరైనా సరే పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ 2 years ఎక్స్పీరియన్స్, గుర్తుపెట్టుకోండి. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకు ఒకటి అయితే ఖాళీగా ఉంది. వీటికి కూడా 50,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండి సో బీఈడీ లేదా పీజీ చేసిన వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి అడల్ట్ ఇండిపెండెంట్ లివింగ్ అనమాట. సో ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి అవి 2 ఖాళీలు ఉన్నాయి. 50,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడీ విత్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సంబంధిత సబ్జెక్టులలో అండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ అది కూడా చెప్పలేదు అంటారు. సో ఇకపోతే ఫిజియోథెరపీ వచ్చేసి మనకి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటి కూడా సేమ్ యాజ్ 50,000 రూపాయలు పర్ మంత్ సాలరీ చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకి ఫిజియోథెరపీలో ఎవరైతే డిగ్రీ చేసిన నుండి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్యుపేషనల్ థెరపీ, ఇవి కూడా 3 ఖాళీలు ఉన్నాయి. సో వీటికి సేమ్ యాజ్ 50,000 రూపాయలు అయితే చెల్లిస్తున్నారు. ఇక మనకి చూసుకున్నట్లయితే ఆక్యుపేషనల్ ఫిజియోథెరపీలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆర్థోటిస్ట్ డిపార్ట్మెంట్లో అనమాట. సో మనకి ఇక్కడ మెడికల్ సైన్స్ అండ్ మెడికల్ డెవలప్మెంట్లో వచ్చేసి మెటీరియల్ డెవలప్మెంట్ వచ్చేసి 6 ఖాళీలు ఉన్నాయి. సో వీటి కూడా సేమ్ యాజ్ 50,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ పాస్ అయ్యి ఉండి అండ్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెషల్ ఎడ్యుకేటర్. సో దీనికి వచ్చేసి మనకి క్లినికల్ సైకాలజీ. సో ఇందులో వచ్చేసి మనకి 2 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 45,000 రూపాయలు పర్ మంత్ సాలరీ అయితే ఇస్తున్నారు. సో బీఈడీ లేదా డిప్లొమా చేసి ఉండి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ సబ్జెక్ట్లో, సంబంధిత సబ్జెక్టులలో. నెక్స్ట్ వచ్చేసి మనకి మెడికల్ సైన్స్ రెస్పెక్టివ్ కేర్లో ఒకటి ఖాళీ అయితే ఉంది. సో వీటికి 45,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. అండ్ ఇకపోతే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉండి బీఈడీ లేదా పీజీ లేదా ఎండీ లేదా డీబీ లేదా ఇవన్నీ కూడా మీరు చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ సంబంధిత సబ్జెక్టులలో. ఓకే, సో 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే అడగడం జరిగింది విత్ రిజిస్ట్రేషన్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్పెషల్ ఎడ్యుకేషన్లో సో ఇవి 17 ఖాళీలు ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో ఒక ఖాళీ ఉంది యోగా టీచరు. అండ్ వీళ్ళకి వచ్చేసి 45,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకి సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ పాస్ అయి ఉండి బీఈడీ లేదా పీజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో సేమ్ యాజ్ దిస్ అండి. సో ఇక్కడ న్యూరోపతి లేదా యోగా సైన్స్లో మీరు డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది యోగా టీచర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్లో మనకి పీఈటీ అనమాట. సో పీఈటీ కూడా ఉన్నాయి. సో అందులో వచ్చేసి 45,000 రూపాయలు పర్ మంత్ సాలరీ తీస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పీఈటీలో మీరు డిగ్రీ చేసి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అనమాట. సో ఇందులో అడల్ట్ ఇండిపెండెంట్ లివింగ్ అనమాట. సో ఇందులో మనకి 8 ఖాళీలు అయితే ఉన్నాయి. సో 45,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి వొకేషనల్ ట్రైనింగ్లో వచ్చేసి మనకి డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వాళ్ళైతే మీరు చేసి ఉండి అండ్ అలాగే డిఎడ్ లేదా బీఎడ్ చేసి ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి సంబంధిత సబ్జెక్టులలో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అసిస్టెంట్ అనమాట. సో అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో మనకి మెడికల్ సైన్స్ సోషల్ వర్కర్ వచ్చేసి ఒకటి ఖాళీ అయితే ఉంది. సో ఈ ఒక ఖాళీకి మనకి 45,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తున్నారు. అండ్ అలాగే బీఎస్డబ్ల్యూ డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు విత్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది రిలవెంట్ సబ్జెక్టులలో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వర్క్షాప్ సూపర్వైజర్ అనమాట. సో ఇది మెడికల్
సైన్స్ మెటీరియల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఒకటైతే ఖాళీగా ఉంది. సో వీళ్ళకి 35,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. అండ్ ఇంటర్ పాస్ అయి ఉండి ఈ యొక్క సబ్జెక్టెడ్ అంటే రిలేటెడ్ సబ్జెక్టులలో మీకు సర్టిఫికేట్ పొంది ఉన్న వాళ్ళు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయి ఉన్న వాళ్ళు. అలాగే ఇక్కడ అడల్ట్ ఇండిపెండెంట్ లివింగ్లో వచ్చేసి మనకు ఒకటైతే ఖాళీగా ఉంది. వీళ్ళు కూడా 35,000 రూపాయలు అయితే పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే మనకి ఇంటర్తో పాటు డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్ అంటే ఈ సంబంధిత సబ్జెక్టులలో సర్టిఫికేట్ ఉంటే మీకు డిగ్రీ సర్టిఫికేట్ లేదా డిప్లొమా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇకపోతే మనకి ఈ యొక్క లాస్ట్ డేట్ చూద్దాం ఒకసారి. అప్లికేషన్ ఎప్పటివరకు లాస్ట్ డేట్ చేసుకోవాలనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పర్టికులర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎవ్రీ ఇయర్ మీకు 3 years యాన్యువల్ ఇన్కమ్ అయితే అంటే ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది అనమాట. ఎవ్రీ సంవత్సరం 3% మీకు ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి ఇండియా లెవెల్లో ఉంటుందన్నమాట పోస్టులు. అంటే ప్రతి ఒక్క స్టేట్లో మీకు వాళ్ళు ఎక్కడైనా సరే అక్కడ సెలెక్షన్ ప్రాసెస్లో అయితే తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇండియా లెవెల్లో మీకు ఎక్కడైనా సరే ఇవ్వచ్చు ఈ పోస్టు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అని కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఒక 500 రూపీస్ అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషనే. నేను ఈ అప్లికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో అయితే పెట్టాను. ఆ లింక్ పై అయితే క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఒక 590 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఎవరైతే SC, ST అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఇది ఫ్రీగా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే లేడీస్ అండ్ SC, ST ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. అంటే ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 15-20 minutes మీరు టైం వెచ్చించి అప్లికేషన్ చేసుకుంటే చాలు. ఒకవేళ బై లక్కులో మీకు వచ్చిందంటే సో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, రిటర్న్ ఎగ్జామ్ లేకుండా 50,000 రూపాయలు పర్ మంత్ సాలరీ ఉంది కాబట్టి సో అప్లికేషన్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఒకవేళ అప్లికేషన్ చేసుకోవడానికి రాకపోతే కింద కామెంట్ రూపాయలు తెలియజేయండి, అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 21 daysలో లాస్ట్ డేట్ అయితే ముగియబోతుందని అయితే తెలియజేయడం జరిగింది. సో అది వచ్చేసి మనకు 21 days ఎప్పటివరకు అవుతుందని ఒకసారి అయితే చూసుకున్నట్టయితే మనకి సో తెలియజేస్తా చూడండి. మనకి ఇది రిలీజ్ అయినటువంటి డేట్ వచ్చేసి మనకి సో 21st June 2024 అంటే మనకు ఈ మంత్ దాదాపుగా 12వ తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. అంటే July 12 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఇంకా టైం ఉంది కాబట్టి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. సో చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ మనకి ఏపోతే ఇంకా మనకి ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే సో ఇంతే అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తాను. సో మేమైతే ఖచ్చితంగా అంటే నార్మల్గా ప్రతి ఒక్కటి కూడా రీసెర్చ్ చేసి మీకు తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఏదో ఒక మిస్టేక్ అయినంత మాత్రాన మీరు కొంచెం తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. సో అంతకుముందు ఎందుకంటే సో హైదరాబాద్ వీడియోకు సంబంధించినటువంటి ఉద్దేశాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. సో కాబట్టి ఏదైనా సరే నేను మీరు ఎవరు కూడా ఉద్యోగాన్ని కోల్పోదనే ఉద్దేశంతో అదే దృష్టిలో పెట్టుకొని మీకు ప్రతి వీడియోని అయితే చేయడం జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో మీ యొక్క ఫీడ్బ్యాక్ని, మీ యొక్క ఆలోచనని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే ఖచ్చితంగా ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు చాలా రాబోతున్నాయి మన యొక్క ఛానల్లో. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కింద మీ యొక్క ఒపీనియన్ని. సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.